యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనము. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. ఓ సేవకుడు అద్భుత కార్యాలు చేసే వరము కోసం చాలా కఠినంగా ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఆ సమయంలో నీళ్లు కూడా త్రాగలేదు. ఓ రోజు యేసుక్రీస్తు వారు అతనితో, ఎందుకోసము నీవు ఇలా ఉపవాసం ఉంటున్నావు? ఇంతకీ నీ అవసరత ఏమిటి అని ప్రశ్నిస్తే ఆ సేవకుడు, యేసయ్యా, నేనెన్నో సంవత్సరముల నుండి సేవ చేస్తున్న ఫలితము చూడలేకపోతున్నాను. అద్భుత కార్యాలు జరిగించుట ద్వారానైనా అనేకులను నీ యొద్దకు నడిపించినట్లు నాకు అద్భుతాలు జరిగించే వరమును ఇమ్మని, దానిని నీవు నాకిచ్చేదాకా ఉపవాసముండి ప్రార్థించేదనని చెప్పాడు. అందుకు యేసుక్రీస్తు వారితో, నీవు అడిగినట్లుగా అద్భుతాలు చేసే వరమును నీకియ్యగలను, కానీ దాని అంతమెలా ఉంటుందో ఓసారి వినుము. నా వరము నీ ద్వారా ప్రజల్లో పనిచేస్తుంటే అప్పుడు ప్రజలిక నన్ను కాదు నిన్నే మహిమపరుస్తారు. అందువలన నన్ను విడిచి ఎడబాసిపోదువు గనక అలా చేయుట నాకు ఇష్టము లేదు. నేను నీకప్పగించిన దానిని నమ్మకముగా చేస్తే దాని ఫలితమును పరలోకములో చూచెదవు అని చెప్పెను. అప్పుడు వెంటనే ఆ దైవ సేవకుడు, యేసయ్యా, నాకు తెలియక అలా ప్రార్థించితిని, క్షమించండి. ఇక నా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరగాలి అని దేవుని చిత్తానికి సమర్పించుకొనెను. ప్రతి క్రైస్తవుడు దేవుని చిత్తమును జరిగించవలెనని కోరుచున్నాడు. ఆయన చిత్తమును జరిగించువారు మాత్రమే దేవుని రాజ్యములో ప్రవేశించుదురు. మన చిత్తాన్ని చంపుకొని దేవుని చిత్తానికే సమర్పించుకోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.